నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గందరగోళ పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. ఎందుకంటే ఆ, సరే, అధికారంలో రావడానికి ఎన్నో హామీలు ఇచ్చుండొచ్చు. బట్ అది నెరవేర్చే విధానంలో ఆయన బాగా వెనకడుగు వేస్తూ ఉన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. 6 గ్యారెంటీల విషయంలో ఏం జరిగింది మనం చూసాం. అదేవిధంగా 420 హామీలు అంటున్నారు. అందులో ఇంకా చాలా రకాల అంశాలు జోడించున్నాయి. అవి ఎప్పుడు అవుతాయో మనకు తెలియని పరిస్థితి. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. నాకు తెలిసి మా అంటే వాళ్ళకి ఉన్న పీరియడ్ అంతా కేవలం ఒక 1 ఇయర్, 1.5 ఇయరే. మళ్ళీ 1 ఇయర్లో నాకు తెలిసి ఈ రాజకీయాలు, మళ్ళీ ఎన్నికలు, హడావిడి, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చాలంటే అది పెద్ద డాలర్ క్వశ్చన్ మార్క్. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి ఏంటంటే ఖమ్మంలో జరిగినటువంటి ఏదైతే వెలుగుమట్టలలో జరిగినటువంటి హైడ్రా కూల్చివేతలు చాలా దారుణమైనటువంటి అంశం అది. తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూసీ రివర్కి ఏదైతే బండ్లగూడ జాగిరికి సంబంధించినటువంటి హసీం నగర్లో ఏదైతే 450 మధు పార్క్ రిడ్జికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమంటూ ప్రభుత్వం జారీ చేసినటువంటి అంశాన్ని వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా విపరీతంగా ఈ అపార్ట్మెంట్స్ కూలుస్తామంటే వాళ్ళు కూడా మీ బుల్డోజర్లు, మీ ప్రొక్లైనర్లు అన్నీ కూడా మా బాడీల మించి తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కుమ్మెర జాతరలో జరిగినటువంటి అంశం, ఒక 2 సంవత్సరాల పసికందని అసలు మరి అంటే ఇంకా ఈ లోకంలో మానవత్వం మిగిలి ఉందా అంటే, మొన్న రీసెంట్లీ మనం చూసాం ఒక ఇంజక్షన్ 16 కోట్లు. ఆ పాపకి ఏదైతే ఎస్ఎంఏ అనే ఒక డిసీజ్ రావడం, ఎవరైతే ఆమె పేరు పునర్విక అనే అమ్మాయి, ఆమెకి ఆల్రెడీ ఎంతమంది ఫండ్ రైజ్ చేసి వసూలు చేశారో మనం చూసాం. సోషల్ మీడియా మొత్తం ఒక ఉద్యమమే జరిగింది. సో మరి ఇక్కడ ఒక పసికందుని కాళ్ళతో తన్నాడంటే ఒక మూర్ఖుడు. ఆ పాప చనిపోయింది. అది కూడా గుళ్ళోకి వెళ్ళినందుకు ఆ ఇన్సిడెంట్ కూడా మనం మాట్లాడదాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ ఆర్టీసీని దగా చేసింది, మోసం చేసిందంటూ కూడా నేను ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా మొన్న ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో కొన్ని 100 ఇష్యూస్ ఉన్నాయి. సో ముఖ్యంగా 4 ఇష్యూస్ మీద మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి దీని మీద మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ఏదైతే ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దల్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిల్ దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. ఎందుకంటే ప్రతి సమస్య మీద ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు. చాలా కేసీఆర్ గారి దగ్గర పనిచేసి వచ్చారు. అదేవిధంగా అప్పుడు మాధవరెడ్డి గారికి కూడా ఆయన దగ్గర కూడా పనిచేసి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. పైగా ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి వ్యక్తి. సో మరి ఈ రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇన్సిడెంట్స్ మీద ఆయన ఏం మాట్లాడతారు, ఆయన అభిప్రాయం అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్, ఈ ఖమ్మం కానీ, మూసి రివర్స్ సంబంధించింది కానీ, అదేవిధంగా కుమ్మెర జాతర సంబంధించిన కానీ ఆర్టీసీ ఉద్యోగం, ఇప్పుడు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను కదా. సో ఏంటి సార్ అసలు ముందుకు మన ఖమ్మం తీసుకున్నాం సార్. వెలుగుమట్టలో జరిగినటువంటి నిజం ఒక రకంగా చెప్పాలంటే సార్, ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్, ఒక కళ, ఒక డ్రీమ్. సో ఆ కళని ఈరోజు బుల్డోజర్లతో కూల్చేస్తే అక్కడున్న బలుగు బలహీన వర్గాలంతా కూడా వాళ్ళు ఒక్కసారి నా ఇల్లు కూల్చేస్తున్నారు, ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తాను నేను బతుకుని ఇంట్లో అని అన్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి సార్. ఘోరమైన బాధ అనిపిస్తుంది సార్ నిజంగా. ఈ ప్రభుత్వానికి కనికరం అసలు ఏంటి సార్? రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏంటి సార్? ఎట్లుంది ఏంటి అసలు? ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ఎందుకో ఈ మీరు అన్నట్టు ఈ రకరకాల ఇష్యూస్ ఎందుకో రైజ్ అవుతున్నాయి ఆయన ప్రభుత్వంలో. ఒకటే మీరు అడిగిన హామీల గురించి అయితే డబ్బులే లేవు, సగం ఇంప్లిమెంట్ అయినాయి, సగం అయిపోయి స్కోపే లేదు అసలు. సగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేవు కాబట్టి. సో ఐ డోంట్ నో అది దానికి పోను ఇవి ఇవన్నీ ఒకదానికోటి ఆయనకు నెగటివ్ ఆస్పెక్ట్లో యాడ్ చేస్తున్నాయి. ఈ ముఖ్యంగా ఖమ్మం మీరు అన్నది అక్కడ నేను ఆ జిల్లా వాడిని. సో అక్కడ నాకు తెలిసింది ఇది కమ్యూనిస్టులు పోరాడి దానికి పట్టాలు ఇప్పించారు. అజమానాలు, ఓకే, భూదాన్ భూములు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కూడా చాలా. యాక్చువల్లీ ప్రభుత్వ భూములు కమ్యూనిస్టులు అప్పుడు కాలంలో 6 పవర్ఫుల్ వింగ్స్ అవి. సిపిఐ సిపిఎం చాలా పవర్ఫుల్ అంటే కమ్యూనిస్టులు ఉండేది అప్పుడు. తర్వాత మెల్లగా టీడీపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ అయితే లేనే లేదు. నేను ఎమ్మెల్సీ గెలిచినప్పుడు బీఆర్ఎస్ లేదు అక్కడ. రేపు ఏమంటారు
గులాబీ జెండా ఎత్తిందే నేను, అంటే లేరు అక్కడ. ఉమ్, అట్లాంటి పరిస్థితి. బట్ అది ఏంటంటే నేను అందుకని నాకు జ్ఞాపకం ఉన్నది చాలా పాత అసైన్మెంట్స్, అలాట్మెంట్ ఇచ్చినట్టు ల్యాండ్స్ ఉమ్, 50 ఏళ్ళ తర్వాత ఉకాళి వీళ్ళని గూల్ చేస్తా. అవి చాలా తెలివి తక్కువ వ్యవహారం. ఉమ్, మనం అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా తెలివి తక్కువ వ్యవహారం. పేదవాళ్ళు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్లా చెప్తా. ఉమ్, మనం అనుకుంటున్న ఆ బెల్ట్లోనే కొంచెం వైరా ఏరియా దగ్గరికి పోతే, ఉమ్, వైరాలో ఇటు అటు ఒక కెనాల్ పోతుంది మధ్యలోంచి, ఉమ్, ఇటు అటు ఫారెస్ట్ భూమి లేదు. సరే ఈ కెనాల్ ఉంది కాబట్టి టక్కున ఫారెస్ట్ కొట్టడం, వరి పొలాలు నాటుకోవటం అప్పుడు అవును. జరిగింది. ఉమ్, సో నేను వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒకసారి, 150 గుడిసెలు వేసుకుంటే నేను వీళ్ళు చేసినట్టే పోయి అన్ని హంగామా, పోలీసు, ఫైర్ గీరు, వెనక ఫైర్ కాదు సారీ, పోలీసు, నేను, ఫారెస్ట్, ఈ సిబ్బందితో సహా పోయి మేము కూలగొట్టాం. ఉమ్. ఏమో నాకు వాళ్ళు పెట్టే అప్పట్లో అప్పుడు ఏ గుడిసెలు వేసుకుని ఉంటారు చిన్న మామూలుగా గుడిసెలు, ఆ, నాలుగు ఇట్లా కర్రలే పాతి, గుడిసెలు వేయడం, ఉమ్, అది పీకేయడం పెద్ద కష్టం ఇదేం కాదు. కాదు. అవును. నేను 150 గుడిసెలు పీకేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకెళ్ళాను. ఉమ్. అది ఫారెస్ట్ ఆఫీసర్గా మీరు మీరు మీ హయాంలో ఆ, మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశాను. ఆ, ఆయన కామెంట్ చెప్తున్నాం. ఆ, అయితే మేజిస్ట్రేట్ గారు చూస్తే నా స్కూల్లో సీనియర్ ఓ. రాజన్న అని, ఆ. ఆయన మేజిస్ట్రేట్ ఆ, ఎస్సీ పాపం. నన్ను చూసి అరే అదే దిలీప్ ఏంటి అంటే, నువ్వే, నీకు నేనే సార్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్న. ఆ, అంటే ఏంటి అంటే ఈ 150 మందిని పట్టుకొచ్చాను సార్, వాళ్ళు ఇట్లా ఇల్లీగల్గా అరెస్ట్, అదే ఇల్లీగల్గా అడవిలో ఇట్లా ఇల్లు చేస్తున్నారు కట్టారు. సార్, ఇల్లు ఉమ్, కట్టారు అన్న. ఉమ్, అన్నాడు వాడికి కట్టుకోవడానికి గోచి కూడా సరిగ్గా లేదు కదా, ఉమ్, ఇంటిని పట్టుకొచ్చి ఉమ్, ఉమ్, ఎప్పుడు పట్టుకున్నావు అన్నాడు. అంటే నేను మార్నింగ్ 11 అన్నం పెట్టా అన్నాడు. ఉమ్. అంటే లేదు సార్ అంటే వాడికి అన్నం కూడా పెట్టకుండా 150 మంది వీళ్ళని, ఇంత పేదవాళ్ళను వాడు గుడి చేసుకున్నాడు పట్టుకొస్తావు అని రిలీజ్ చేశాడు. చేశాడు, నీకు చెప్తున్నా అర్జెంటుగా కూడా భోజనాలు చేయించి నువ్వే లారీలో అక్కడ దించి రావాలన్నాడు. ఆ, అట్లా అంటే ఒక యాటిట్యూడ్. ఆ. అతను అంతమంది కమ్యూనిస్ట్ దాంట్లో పనిచేశాడు. ఓకే, ఆ భావజాలం కొంత ఎక్కడో మిగిలిపోయింది. భావజాలం ఉంది కదా. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ, నాకు అర్థమైంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా అది, ఉమ్, వాడికి తిండికి తిండి లేదు, బట్టలు లేనటువంటి వాడు పూర్వం సార్ అది. అట్లాంటి ఇల్లు పాపం కూలగొట్టడం అంటే ఎంత బాధ అది. ఎందుకో నాకు అప్పుడు అది ఏదో డ్యూటీ చేస్తున్నా అనుకున్నా, కానీ ఆ కాన్సెప్ట్ వైపు ఆలోచించాలి. మేజిస్ట్రేట్ ఆలోచించాడు. ఉమ్, ఇప్పుడు తిండికి లేదు, బట్ట లేదు వాడికి, వీడిని అరేంజ్ చేసి ఎక్కడ పెడతాం మనం అన్నాడు. ఉమ్, అది ఎందుకు కొట్టేవారు దీన్ని, అది ఉండని అన్నాడు. ఇట్లే మేజిస్ట్రేట్ సైడ్ దట్ లెట్ ఇట్ బి, ఉమ్, ఎడబోతులే వీడు అన్నాడు. అదే నువ్వు అన్నట్టు పాత భావజాలం అయింది. ఉమ్, సో నేను పోలేదు తర్వాత, మళ్ళా వేసుకున్నారు వాడు. ఓకే. ఆయన అంటాడు ఏం చేయాలి, ఈ వీళ్ళు కూడా అనేది పక్కా పట్టాలతో వేస్తారు, వాళ్ళకేమో ఏమీ లేదు, ఏమి లేదు ఇల్లీగల్గా ఫారెస్ట్ వేసింది. సార్. మీరు నాకు right ఉంది. మీరు అప్పుడు రైట్ మీరు ఒక Right. ఆధారాలతో మీరు రైట్ చేశారు. నాకు మీరు నా మీరు land- చేసిన దానికి ఒక అర్థం ఉంది. అర్థం ఉంది. నా ల్యాండ్ కాబట్టి నువ్వు నాకు చెప్పకుండా వచ్చి నువ్వు అందులో ఉంటా అంటే ఇట్లా అని నాకు రైట్ ఉంది. ఆ, పట్టాలు ఇచ్చే కట్టుకోమని ఎప్పటి నుంచో పైగా ఎప్పుడో 20-30 వీడి మీద లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా ఉన్నాయి సార్. ఉండొచ్చు కదా. ఉమ్, సో రకరకాల పర్మిషన్స్తో కట్టుకున్న వాటిని ఈరోజు నువ్వు వచ్చి ఇది అది భూదాను ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే ఎంతవరకు సబబ్ ఇది? ఉమ్, రాటిఫై చేయబోయి ఉమ్, వాడికే ఇచ్చేయి, నేను ఎందుకు ముట్టుకోవాలి, నువ్వు ఇచ్చేసేయి వాళ్ళకి, ఉమ్, పేదవాళ్ళే కదా. వాళ్ళెవరు నీలాగా మల్టీమిలియనర్స్ లేదా మీ అన్నదమ్ములాగా రాష్ట్రంలో పైరవీలు చేసి కోట్లు దోచుకోలే. ఉమ్, నువ్వు మీ అన్నదమ్ములు చేసే పని అదేగా. ఉమ్, వాళ్ళు సాధారణ పౌరులు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం. సో దాన్ని రెగ్యులైజ్ చేయొచ్చు కదా గవర్నమెంట్. ఉమ్, ఓకే రెగ్యులైజ్ అయితే అయిపోయాయి. ఎందుకు పోతున్నారు వాళ్ళ జోలికి? అక్కడ అంతే, మూసి దగ్గర అంతే. ఉమ్, మూసి కూడా ఆర్డినరీ పర్సన్ దగ్గర నేను తీసుకున్న ఇంట్లో చెప్పాడు అక్కడ, ఉమ్, ఆర్డినరీ పర్సన్స్ దగ్గర జోలికి పోవట్లేదు, ఉమ్, మేము వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చినాక, ఆల్టర్నేట్ చూపించినాక Hmm. అప్పుడే పోతున్నాం అన్నాడు. మరి ఇదేంటి మళ్ళా? ఉమ్. ఇక్కడ ఇప్పుడు మన మధుపర్క్ రిడ్జ్ లో ఆ. పార్కిజ్ అపార్ట్మెంటే కావచ్చు, వాడు ఫుల్ పర్మిషన్స్ అన్నిటితో కట్టే. నువ్వు ఆ జమానంలో ఉన్నటువంటి 2004 సార్ వాళ్ళు కట్టింది. లాంటి చూడండి. 25 ఏళ్ళు దాటిపోయింది, 2 దశాబ్దాలు దాటి ఆ, నువ్వు వాడి మీద పడచ్చా? ఆ, ఎట్లా పర్మిషన్స్ ఇచ్చావు? ఉమ్, తర్వాత వాడు నిజంగానే అక్కడ ఉన్న చెరువుకు దానికి బఫర్ జోన్ ఉన్నాడు అనుకుందాం. ఉమ్, అప్పుడున్న పారామీటర్స్ 12 మీటర్స్ బఫర్ జోన్ అన్నారు. ఉమ్. ఇప్పుడు 50కి పెంచి నిజమే. ఈ 50లో అంతా మీ ఇష్టం, వాళ్ళ ఇష్టమేనా సార్? ఇక నాకు అర్థం కాదు. అప్పుడు ఉన్నప్పుడు ఏమో 12 మీటర్లు అన్నారు, ఇప్పుడు 50 మీటర్లు అంటే ఎక్కడ సార్ ఇది? మధ్యలో ఉన్న ఇంకులు కొడతా అంటే అసలు వీడు ఏం చేస్తున్నాడు నాకు వాళ్ళ సీఎం అయితే కాదు సార్. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు, నిజంగా మూసీ సుందరీకరణ జరుగుద్దా సార్? నాకు అర్థం కాదు. పాసిబుల్ ఎక్కడ సార్ మినిమం కనీసం? డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చండి, అది డబ్బులు లేకపోతే ఎట్లా అని. డబ్బులు పైగా 1,50,000 కోట్లు అన్నారు, మరి దాన్ని ఎక్కడ సాగుతాయి, ఎక్కడ అవుతుంది సార్ అది? ఇప్పుడు
జుట్టు ఉన్న ఆమెట ఎట్లా రకంగా ఎన్ని కుప్పలనే వేసుకోవచ్చు. కుప్పులు వేసుకుంటుంది. ఉమ్. నీకు అసలు జుట్టే లేకపోతే ఏం చెప్తావు నువ్వు అసలు? మీరే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నాడు, నన్ను కోసుకు తిన్న రూపాయి అన్నాడు మరి. ఎక్కడికైనా అప్పు పోతుంటే దొంగలు చూసినట్టు చూస్తున్నారు అన్నది కూడా మీరే. మరి మరి ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఎలా మీరు గాంధీ విగ్రహాన్ని కడతా ఉన్నారు? అదే అంతే అంటే కడితే కట్టుండొచ్చు కాదు కానీ ఏంటి ఆ సార్? కట్టడం వల్ల ఉమ్. నువ్వు సామాన్యులకు ఇబ్బంది కలగకూడదు. ఆ, నీకు ఆల్రెడీ అది మధుది, ఇది మధు పార్క్ కూడా ఇప్పటిది కాదు. అది ఆ. దాదాపు నాకు తెలిసి 15 years కింద కన్స్ట్రక్షన్ అవసరం 18 సంవత్సరాలు లేదు. ఎట్లా కడతావు అనేది వాడు పాపం. అందులో కూడా మా ఎవరో మిడిల్ క్లాస్ వాడు అనుకుంటాడు. అది ఆ జమానాలో మిడిల్ క్లాస్ వాడు కష్టపడి శాలరీ నుంచి కట్టుకున్న అపార్ట్మెంట్. అందులో అందరూ పాపం నాకు తెలిసి మాక్సిమం ఎక్స్ సర్వీస్ మ్యాన్లు వాళ్ళు శాలరీ మీద ఆధారపడి కట్టుకున్న వాళ్ళు. నేను విన్నాను దగ్గర, ఎందుకంటే కంటోన్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ, ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ ముందే బుక్ చేసుకొని ఉంటారు ప్లాట్లు గీట్లు. అందులో నేవీ ఓడు, అవును. ఆర్మీ ఓడు, ఇట్లాంటి ఫ్యామిలీస్ అంతా కొనుక్కున్నారు. చాలా మంది ఉన్నారట అందులో. ఉమ్, ఉమ్. ఇట్లాంటి 450 ఫ్యామిలీస్ అన్నమాట. అందులో మెజారిటీ ఆర్మీ వాళ్ళు ఉన్నారట. ఉమ్, రిటైర్ అయినాక ఉందామనుకొని ఏదో పెట్టుబడి పెట్టారేమో. సో వాళ్ళందరినీ ఎవరిని పెట్టేసినా ఆ మాటకు వస్తే ఉమ్, నువ్వు ఆల్టర్నేట్ చూపించే బాబు ఏదో పొరపాటు జరిగింది గవర్నమెంట్తో, ఇక్కడ నీకు కొత్తది ఇచ్చాం, ఇక్కడ 500 గజాలు ఉంటే ఇక్కడ 1000 గజాలు ఇస్తున్నాం అని అప్పుడు నీకు లేపు. ఉమ్. ఊరికే పోయి దాని మీద పడి అర్థమే కావట్లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది. అయితే టూ మచ్. ఖమ్మంలోనూ అదే పరిస్థితి ఘోరం. అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ చూస్తే మధు పార్క్ రిడ్జ్ కూడా దాగా ఉంది. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు అందులో ఒక పెద్దవాడు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. మీరు ఇలాగ ప్రతి ట్రిప్కు చంపే బదులు ఒక 10 రూపాయలు, మీకు ఎంతో ఖర్చు కాదు, ఒక 10 రూపాయలు, ఒక 10 రూపాయలు విషయం తీసుకొచ్చి మీ దగ్గర నీళ్ళలో కలిపించేసేయండి. పెద్దవాడి దాదాపు 70 ఏళ్ళు పైన ఉంటారు. మరి వాళ్ళంతా ఏడ్చి అంటే ఆ కంక్లూజన్కి వచ్చారు పేదవాళ్ళు కదా, మిడిల్ క్లాస్ పీపుల్ కాదు సార్. ఇక్కడ సొంత ఎదురుగా వాళ్ళు కష్టపడి కూడబెట్టుకునే డబ్బుతో కూడా వస్తువు పోతే ఎంత అన్యాయం. చాలా బాధ అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఎందుకు ఆల్టర్నేట్ చూపించకుండా ఇది ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తుంది. హైడ్రా కమిషన్ నాతో అయితే ఆల్టర్నేట్ చూపించి అప్పుడే మేము తర్వాత రంగనాథ్ గారితో మరి ఇదైతే మళ్ళీ మొదలైంది. ఏ కారణం చిత్రం సీఎం ఏం రివ్యూ చేస్తున్నాడు, డిపార్ట్మెంట్ రివ్యూలు ఏమవుతున్నాయి, అసలు ఆఫీసర్లకు ఏం డైరెక్షన్ ఇస్తున్నాడు, ఎందుకు ఇట్లా ఒక దగ్గర ఒక నీతి ఏంటి, ఇంకో దగ్గర ఇంకో నీతి ఏంటి, ఇది కరెక్ట్ కాదు. ఇది సీఎం లాగా పరిపాలించట్లేదు. సరే, నిజంగానే అక్రమ కట్టడాన్ని మీరు పోల్చండి, తప్పలేదు. ఎందుకంటే ఎట్లా ప్రయోజనాల దృష్ట్యా నేను అనేది మీ అవసరం వస్తే అక్రమమైన సక్రమమైన కూర్చోలేరు అంటున్నా. సామాన్యులకి పర్మిషన్ గవర్నమెంటే ఇస్తే, అవును, ఏ గవర్నమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ నువ్వు ముట్టుకోవడానికి వీలు అంటున్నాను. ఎందుకు ఇచ్చావు, వాడిని పెట్టు జైల్లో ఇచ్చినండి. ఇప్పుడు వచ్చి నేను అధికారులు శిక్షించండి, వీళ్ళని శిక్షిస్తారు. అసలు వాళ్ళని శిక్షిస్తున్నారు. అన్యాయం సార్. అసలు ప్రతి విషయంలోనూ సామాన్యుల మీద డబ్బులు తన డబ్బులతో కట్టుకున్నావు వాడిని నువ్వు శిక్షిస్తున్నావు. ఇప్పుడు వాడు హౌస్ ట్యాక్స్ కట్టే, వాటర్ ట్యాక్స్ కట్టే, కరెంట్ ట్యాక్స్ కట్టే, కనెక్షన్ నువ్వే ఇస్తే, నువ్వే ఇచ్చేవి, వాటర్ కనెక్షన్ నువ్వే ఇస్తే, ఇంకేంటి మరి వాడు డ్రైనేజ్ కనెక్షన్ నువ్వే ఇస్తే, వాడికి రోడ్డు నువ్వే వేస్తావి. ఇన్ని వేసినాక ఇప్పుడు 30-40 ఏళ్ళ తర్వాత లేదు దీనిలో ఆ జోన్లో ఉంది, ఈ జోన్లో ఉంది అంటే కూల్చచ్చు అసలు. నేనది అట్లా సామాన్యులతో చెరగాట మాడుతున్నాడు అంటున్నా. అసలు యాక్చువల్గా సార్ నాకు ఒకటి అర్థమైంది, ఈ ముఖ్యమంత్రి గారు అవగాహనతో చేస్తున్నారంటారా, అవగాహన లేకుండా చేస్తారు? ఎందుకంటే ప్రతి ఛానల్ కూడా తిడుతున్నారు సార్. ఛానల్ ప్రజలైతే పూర్వం సార్, అమ్మ నా బూతులు సార్, బాబు బూతులు వెళ్ళిపోతున్నాం. ఆయనకు గాంధీ ఎట్లయితే అంబేద్కర్ విగ్రహం బ్రహ్మాండంగా పెట్టారో గాంధీ విగ్రహం పెట్టాలని కోరిక ఉంటూ ఉండొచ్చు. ఎక్కడ విగ్రహం పెట్టుకోండి సార్, ఎవరైనా అందరూ స్వాగతిస్తాం. ఇప్పుడు మీకు విషయం తెలీదు, మీరు కూడా తెలిసే ఉంటది. గాంధీ గారి మునిమనవడే తుషార్ గాంధీ అనే అబ్బాయి, అతను ట్వీట్ చేశాడు. ఎట్లా సార్ ఆయన సామాన్లు డిస్టర్బ్ చేసి గాంధీ పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. ఇక్కడ గాంధీ హ్యాపీ కూడా ఫీల్ ఆ పని చేయకండి తెలంగాణ సీఎంకి రాశాడు తుషార్ గాంధీ. చూడండి సార్, ఆయన చెప్పాడు ఇంకేం కావాలి. సో అది చాలా అనాలోచితమైన చర్యలు చేస్తున్నారు. అవగాహన రాహిత్యం సార్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, అవగాహన రాహిత్యం. మరి కొత్త ప్రాజెక్టులను చూపించి ఆ స్థలాలు సేకరించే ప్రయత్నం, దానిలో సామాన్యుడికి ఇబ్బంది. అక్కడ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, అందరూ ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంచి తెలుసు. ఈయనేమో 10 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు. ఇంకెలా ఉంటారు సార్ 10 ఏళ్ళు అధికారంలో? ఎవరు ఇస్తారు సార్ కాంగ్రెస్ ను? నెక్స్ట్ వచ్చేవరకల్లా ఐఎమ్ సారీ, నాకు తెలిసి భూస్థాపితం చేయడానికి ఈయన ముందు ఉంటాడు ఏమనుకుంటానే. ఉన్న 3 ఒకటేమో నీకు హిమాచల్ ఉంది, ఒకటి కర్ణాటక ఉంది, ఒకటి తెలంగాణ. ఈ 3 ఖతం అయిపోతాయి. ఈ 3 కూడా ఖతం అయిపోతాయి నెక్స్ట్ వచ్చేవరకల్లా. అసలు వాళ్ళది ఏం పెర్ఫార్మెన్స్, ఈవెన్ వాళ్ళ బాస్ పెర్ఫార్మెన్స్ కూడా సరిగా లేదు.
పరిపక్వత కలిగినటువంటి నాయకులు కాదు సార్ వీళ్ళకి. బెటర్. గతంలో ఆయన ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ పర్యటన చేసి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అయితే కనీసం అర్థం చేసుకుంటున్నాడు. బట్ హీఈస్ కెనాట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఏది ఎక్కడ లేదు. స్థానికంగా రీజనల్ పార్టీస్ బలపడుతున్నాయి. ఉన్న కాంగ్రెస్ అంతా వీక్ అవుతుంది 2-3 రాష్ట్రాల్లో. ఇది కొహసివ్ గ్రూప్గా లేదు. అన్ఫార్చునేట్లీ గ్యాప్ ఉంది. 3 సార్లు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, వాడుకోవాలి. కానీ రీజనల్ పార్టీస్ అన్ని కొంచెం వీక్ అవుతున్నాయి. ఈయన కాంగ్రెస్ అసలు లేచే పరిస్థితి కనపడట్లేదు. ఈయన లీడర్షిప్ మీద కామెంట్ వాళ్ళే చేస్తున్నారు మనకంటే ఎక్కువ. ఇది అందులో కాన్స్టిట్యూంట్ ఉన్నటువంటి గ్రూపు ఇండియా గ్రూప్ వాళ్ళే ఈయన మీద కామెంట్ చేస్తున్నారు, ఈయన జరగాలని. అది ప్రాబ్లం. అందువల్ల ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ ఆల్టర్నేట్ కింద మనం చూడలేమా నియర్ ఫ్యూచర్లో. టైం పడుతుంది ఆవిడ. ఓకే, ఆ ఉద్దేశంలో అయితే వాళ్ళ సిస్టర్ ముందు పెట్టాలి. ఎందుకంటే 100 times బెటర్. ఎవరు మన ప్రియాంక 100 times బెటర్. ఎందుకంటే ఆమెకు ఇందిరాగాంధీ చార్ ముందు మాట క్లారిటీ ఉంటుంది, బాగా మాడుతున్నాం. సో కాస్త పక్క జరుపుకొని అమ్మాయిని పుష్ చేసి లీడర్ అంటే వర్కింగ్ బ్యాండ్ పెట్టి నిజంగా సార్ అంటే ఇందిరాగాంధీ గారికి ఆ హావభావాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అంటే ఇతనికంటే 10 రెట్లు బెనిఫిట్ వస్తుంది కాంగ్రెస్. అది ఎవరో దాన్ని నిర్ణయాలు తీసుకోవాలని తెలియదు. కానీ నేను ఊరికే అంటున్నా ఒక ఆల్టర్నేటివ్. అంటే నిజం సార్, అది రాహుల్ గాంధీ గారికి అయితే నిజంగా ఏజ్ పెరిగింది కానీ ఆయనకు కూడా ఏ మాత్రం అవగాహన లేదు. అసలు నీ కాంగ్రెస్ అనేవారు అదే బతికి బట్టగట్టే పరిస్థితులు లేదు. అండ్ మీరు ఆల్టర్నేట్ లీడర్ లేడు. ఆయన కాబట్టి ఈయన ఉన్నాడు అనడం లేదు. కాబట్టి ఆ ఉద్దేశం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయాలి అమ్మాయితో చేస్తే ఇట్లా ఒక్కసారి లేదు. ఓకే సరే, అది వాళ్ళ సొంత విషయం సార్. మరి ఇక కాదు సార్, వాళ్ళకి వాళ్ళు ఉంచుకోవాలా తెంచుకోవాలా వాళ్ళకి తెలుసు. సరే, ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇక్కడ ఏదైతే కుమ్మెర జాతర జరిగింది సార్, నాకు కూడా బాధాకరం, చాలా బాధాకరం. ఎంత దారుణం సార్ అది. అసలు టికెట్ రావాలని అతను తిప్పి పంపడం, 100 రూపాయల టికెట్ కొనుక్కొని మళ్ళీ రానికపోవడం, తర్వాత లకారాలతో పెట్టారు. 2 నుంచి వైరల్ అవుతున్నాయి బాగా. అయితే చిన్న పిల్లలు తెచ్చిపోవడం దారుణం. అందులో ఆయన రెడ్డి చూడు కర్మకి ఈయన పైగా అడిగితే నాకు రేవంత్ రెడ్డి తెలుసు మా చుట్టూ అన్నట్టుగా అదే రెడ్డి ఉంటే బీరకాయ పీచ కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు అతను మరి దళితుడు కదా, నువ్వు తనడం ఏంటి అసలు దళితుడు? దాన్ని చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది. చాలా తప్పు కూడా అసలు. అదే అమ్మాయిని ఆయన ఎవరో డిఎస్పీ గారంట, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అసలు అక్కడ పాపే లేదని చెప్పి మాట్లాడుతుంది. అంత మూర్ఖంగా ఉన్నారు సార్ నిజంగా జనాలు. వీడియో నాకు కూడా చూసా, అమ్మాయి చిన్న అమ్మాయి కనపడుతుంది, వీళ్ళు కొట్టాడడం కూడా కనపడుతుంది, కొట్టడం. సో ఇది సార్ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గుళ్ళలోకి దళితులు రానికపోవడం అనేది ఆశ్చర్యం. అది మన దగ్గర చాలా మార్పు వచ్చింది, ఇక్కడ కూడా జరగట్లే. ఇప్పుడు మనం ఒకప్పుడు రాయలసీమలో కొంత జరిగేది, ప్లస్ అది అయిపోయింది అనుకున్నాం మనం. అక్కడ కూడా తగ్గింది, ఇక లేదు అంటే అక్కడ కొంత బోర్డర్ ప్రాంతం కాబట్టి ఇంకా ఇంకా ఆ ఛాయలు ఇంకా అక్కడ ఉన్నాయంటారు. ఇంకా ఉన్నాయి, అదే చెప్తున్నాను. ఆ ఇంపాక్ట్ ఇంకా ఉంది వాళ్ళ దగ్గర, ఇంకా నడుస్తుంది. అది రావద్దు, ఎట్లా ఎవడు రావద్దు అనేటువంటి రెడ్ల డామినేషన్ ఉంది కదా కమ్యూనిటీ మీద మనం అనలేం. కానీ బట్ ఇదేమైనా కానీ సార్ తప్పు కాదు సార్, అది ఆ కమ్యూనిటీ డామినేషన్ నిజంగా కూడా రావద్దని కొన్ని చోట ఆపటం, దాని మీద గొడవ లేదు. అది మీరు అన్నట్టు ఆ వాసనలు, ఇది నాగర్ కర్నూలు పక్కకే కదా, ఇక్కడ పడ్డాయేమో. మరి ఇక్కడ రెడ్డి గారు ఒక అన్నాడు కదా, ఏదైనా ఈ టూ మచ్. నాకు తెలిసి ఇప్పుడు అన్ని అంశాలన్నీ కూడా బీఆర్ఎస్కి ఒక మంచి ప్లస్ అవుతున్నాయి సార్. ఇవన్నీ అవును, వాళ్ళు ఎక్కువ కేటీఆర్ ఇప్పుడు ఖమ్మం పోయింది సార్, అక్కడ హంగామా చేయడానికి. చూసాను మొన్నదాకా కొమ్మెరలో కూడా ఆయన చూసాను, ఇంటర్వ్యూ చూసాను. 2 చోట్ల కూడా అందరిని వేసుకొని పోయాడు, ఎమ్మెల్యేలు ఆ ప్రాంత లీడర్లు తీసుకొని 2 ఇంటర్వ్యూలు చూసాను. అంటే వారికి అది దొరికింది అవకాశం. ఎవరు ఇస్తున్నారు సార్ అవకాశం? వీళ్ళు చేతులు చేసుకుంటున్నారు, స్వయంకృత అపరాధం. వీళ్ళు ఇస్తున్నారు నాకు హ్యాండిల్, లేకపోతే ఏమంటారు అస్త్రం ఇస్తున్నారు. మళ్ళీ స్టీరింగ్ ఆ చేతిలో పెడుతున్నారు సార్, అస్త్రం అది ఆయన చేతిలో పెడుతున్నారు. అనుకోకుండా ఆయనకు అవకాశం వస్తుంది. నేను మీ ఛానల్లో చెప్పాను అనుకుంటా, రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకుంటే అది సునామీ అని. సునామీ. ఎందుకంటే ఆంధ్రాలో ఏదైతే జరిగిందో టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ 3 అనేది ఎంత వీక్. బీజేపీ ఈరోజు వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. అది ఇక్కడ అసలు బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకునే పరిస్థితి సార్ ఎక్కడ మన ఆంధ్రాలో. అటువంటిది 8 ఎన్నో వచ్చినాయి, గెలిచారు మన మంత్రులు, ఇద్దరు ఎంపీలు. అది ఇక్కడ ఉంది, ఇది జరుగుతాయి. కానీ కేసీఆర్ ను బీజేపీ నమ్మదు. ఆయన పోయి అడిగినా కూడా విశ్వసించదు, ఆయన దోకా చేస్తాడు. ఆయన ఏం చేయాలంటే ఆ పార్టీ ఈ ఇద్దరు పోవాలి, హరీష్ రావు అండ్ కేటీఆర్ పోతే నమ్ముతారు.
ఇంది మళ్ళీ ఒక డౌట్ కూడా అందరికీ ఏంటంటే కేసీఆర్ పోతే నమ్మరు. కేసీఆర్ అనేవాడు నమ్మడం. కేసీఆర్ అనేవాడు జరిగి కేటీఆర్ కనుక అధికారం ఇస్తే హరీష్ వెళ్ళిపోతాడని చర్చ అంతా. అవును ఉంది. అందువల్ల- ఇప్పటికన్నా హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తాడు అనేది చర్చ అందుకే- అది ఇప్పటికీ నడుస్తుంది. అందుకని ఆ కేసీఆర్ని పక్క పెట్టాలి, ఆయన నమ్మరు కాబట్టి వీళ్ళిద్దరు కలిసిపోవాలి బాబు అప్పుడు నమ్ముతారు. వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావాలి. ప్రీ పోల్ అలయన్స్ కావాలి. అలా పోస్ట్ పోల్ అయింది అనుకోండి, పోస్ట్ అలయన్స్ అయింది అనుకోండి, ప్రీ ముందు కాకుండా తర్వాత అయింది అనుకోండి, అప్పటికి స్ట్రక్చర్డ్ అని ముగ్గురు కూడా ఒకటి 40, ఒకటికి 25, ఒకటికి 20 వస్తాయి. అది మరి ఎవడెవడు కలిసాడో తెలియదు. ఈ అడ్వాంటేజ్ రాదు. ప్రీ పోల్లో కనుక వీళ్ళు కలిసిపోతే సునామీ కాంగ్రెస్ 15కి పడిపోద్ది ఆంధ్రాలో. అది జరగాలి. ఇప్పుడు వస్తుంది వెళ్ళ ఎమర్జీ అవుతుంది. నేను కవిత కూడా ఎంత తిట్టినా దాని ఇంపాక్ట్ లేదు. మంచిదే రాని తప్పు. వాళ్ళ తప్పులు వాళ్ళు రియలైజ్ అయితే మళ్ళీ మేము తప్పులు చేయమన్నప్పుడు మీ వెల్కమ్. సరిగా తప్పు లేదా ఒప్పుకోవాలి. ఇన్ని తప్పులు మాతో జరిగినాయి, అధికారులు 10 ఏళ్ళు మేము పనులు చేయకుండా అవడాల్సి ఉండే, ఇవి జరగవు అని ఒక అజ్యూరెన్స్ ఇస్తే పబ్లిక్ కూడా ఆలోచిస్తారు. అయ్యో పాపం ఇప్పుడు కవిత చెప్పేది అదే కదా, 10 ఏళ్ళంతా అవినీతి, మా నాన్న బోలాశంకరుడు కానీ తెలవకుండా అంత వెనకని చేశారు, సంతోష్ గారు ఇంకో పేరు ఉంటుంది హరీష్, వీళ్ళే ఏదన్నా మనంగా అనకుండా ఆ అమ్మాయి ఉంటుంది కాబట్టి నమ్ముతున్నారు ప్రజలు. అంతే కదా సార్, ఫ్యామిలీ మెంబర్ కదా. సో ఇదివరకు మన ఆమె కూడా ఉందనుకున్నాం, దానికి ఆమె కూడా దూరం పెట్టి కొన్ని పనులు చేశారని ఆమె బయటకు వచ్చి మాట్లాడాక మనకు అర్థమైంది. అందువల్ల ఈమె ఇంపాక్ట్ కూడా పార్టీ కొంచెం వీక్ అవుతుంది అప్పుడప్పుడు. అదర్వైజ్ ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఏంటంటే ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేతుల పాడు చేసుకుంటున్నారు ఇమేజ్ని. ఇది రేపు పొద్దున వాళ్ళని 15కి పడేస్తుంది వాళ్ళ కూటమి ముందే ఏర్పడితే. అది లోకల్ బాడీ గెలిచి ఉండొచ్చు, ఇంకో స్థానాలు ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ, అది వేరు. అది లోకల్ బాడీలో సహజంగా కూడా ప్రభుత్వం ఎవరున్నారో వాళ్ళే వస్తారు. ఇది కాకుండా ఓటుకి నువ్వు 10,000 ఇచ్చేవాడు ఎందుకు గెలవు? అందువల్ల ఇది పక్క పెట్టి అంటే దీని ఇంపాక్ట్ దాని మీద ఉండదు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మీద ఉండదు. సో అక్కడ ఒక్కసారి మీరు అన్నట్టు ఇది లేస్తుంది బీఆర్ఎస్ నేడంతో పోలిస్తే. లేచే దాంట్లో బీజేపీ గెలవాలి. ఓకే, సో ఇప్పటికైనా కంపల్సరీ అలయన్స్ ఉంటుంది. అలయన్స్ ఉంటే అది ఉంటుందని అనుకుంటున్నా. అంత తెలివితో కూడా ఉంటాడు, మనమే చెప్పలేనప్పుడు వాళ్ళ తెలియదు ఇట్లుంటే ఉంటుందని. కాబట్టి కేసీఆర్ పక్కదరి అరే మీ ఇద్దరు పోండా అంటే వీళ్ళిద్దరికి విడిపోరు, కలిసి వచ్చారు, ప్రపోజల్ ఇస్తున్నారు, అట్లా ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు. చేస్తే మీకు ప్రీపోల్ అలయన్స్ సునామీ. అది కాంగ్రెస్ ఎందుకు జరుగుతుందంటే కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి, ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి, మీరు చెప్పిన సంఘటనలన్నీ చేస్తున్నారు కాబట్టి, ఇవన్నీ యువదానికోటి యాడ్ అవుతున్నాయి. నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ ఫేస్కి. అది అడ్వాంటేజ్ సహజంగా ఈరోజు బీజేపీ బదులు బీఆర్ఎస్ తీసుకుంటుంది. బీజేపీలో ఆ కదలిక లేదు. మొన్న రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు ఏదో వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరాలు వస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందరం ఒక 1000 కోట్లు ఇస్తాం అని ఈడను కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడితే దాన్ని కూడా అది వైరల్ అయింది. దానికి ఇది సంబంధించి కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎంత దోచుకు తింటే నువ్వు అంత మాట అని ఉంటావు. మీకు అనుమానం ఉందా? దోచుకుంటున్నారు అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం అరుగురే దోచుకున్నారని అప్పుడు మన నోట కంట సోష వచ్చేదాకా అరిచాం కుటుంబం కూడా అని. ఇప్పుడు మొత్తం ఎవరికి అవకాశం ఉండేవాడు కార్పొరేట్ స్థాయిలో దోచుకుంటారు తెలంగాణ. మీకు ఎగ్జాంపుల్ లా చెప్తా. ఇప్పుడు నా ఆఫీసు జరగలేదు ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కకు నాది పొలిటికల్ ఆఫీస్ ఉంది, రాష్ట్రీయ లోక్ దాంట్లోనే ఛానల్ కూడా ఉంది నాకు, లక్ష్యం నడుస్తుంది అది. అయితే అక్కడ దాని ఓనరు చనిపోయాడు పాపం కోవిడ్ అప్పుడు, వాళ్ళ బాబు టేక్ ఓవర్ చేశాడు, బాలనగర్లో ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి మారాడు. ఏది మొత్తం ఆఫీస్ అంతా ఫ్యామిలీ ఇక్కడే ఉన్నా అక్కడికి ఆఫీస్ మార్చాడు. నాకు ఇక క్లోజ్ కదా, అందులో ఆఫీస్లో 1 year నుంచి కిరాయి కూడా తీసుకోలే బాబు, మీలాంటి వాళ్ళు మాకు ఇటువంటి సార్ అంటే నెలకు ₹1,00,000 సేవ్ అవుతుంది ఆ పార్టీకి. వాళ్ళు అట్లున్నారు బాబు ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్, ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్ వాళ్ళ తాతగారు. అది వాళ్ళ లెగసీ కూడా ఉందని. వాడిది ఫార్చ్యూన్ బయోటెక్ అని నీమ్ బేస్డ్ ఇండస్ట్రీ ఉంది భువనగిరి కాన్స్టిట్యున్సీలో. దాంట్లో సహజంగా ఎలక్షన్స్ కంపెనీలు అడుగుతారు పోయి చందాలు. ఆ లోకల్ కార్పొరేటర్ 20 లక్షలు అడిగాడు. 20 లక్షలు కార్పొరేటర్ ఒక్క కంపెనీది ఎవడిస్తాడు? కంపెనీలు ఉంటాయి అసలు పారిపోరు. నేను ఎమ్మెల్యే ఫోన్ చేశాను, కుమార్ లిటింగ్ అని, అన్యాయం ఇది. నేమ్ బేస్డ్ ఇండస్ట్రీ అది పాపం ఆర్గానిక్ ఇండస్ట్రీ, అది
మోరోవర్ పరిశ్రమలో మనం ఎంకరేజ్ చేయాలి. అవును. సరే వాడు ఎరిపోతూ 50,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు, చందా అంట 20 lakhs అంటే అది వాడి ఖర్చే కాదు వానికంతా. ఇది ఇక్కడ కూడా కార్పొరేటర్కి కార్పొరేట్కి అంత ఖర్చు ఉంటుందా? వాడు మంచి ఎక్స్పోర్టర్ అట్లన్నా డబ్బులు బాగుంటాయి కంపెనీలు ఉంటాయి వాడు పెట్టుకున్నాడు సంపాదిస్తాడు. ఉంటే ఇవ్వాలని రూల్ ఉందా సార్? మరి అన్యాయం ఉంది ఇది నిజంగా. అనేది అన్యాయం. 5 lakhs ఇస్తాడు చెప్తాను నేను ఏమని, అది కూడా నువ్వు ఉన్నావు కాబట్టి అంటే 5 lakhs ఇచ్చాడు ఆ బాబు ఈ కార్పొరేటర్. అంటే ఎట్లా కలెక్షన్ చేస్తున్నారు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే వాడు అంటాడు నాకు ఫోన్ చేసి, మీరు ఇంటర్ఫియర్ కాకపోతే 20 lakhs వీడి దగ్గర ఇది ఇట్లా వసూలు చేసేవాడిని ముక్కు బిండలు చేసేవాళ్ళం, మేము పొల్యూషన్ కంట్రోల్కి కంప్లైంట్ ఇచ్చి కంపెనీ మూసేస్తాం అంటున్నాడు. ఇంత దౌర్జన్యం జరుగుతుంది సార్. నిజంగా చెప్పాలంటే అంటే ఒక తెలంగాణ పౌరుడిగా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా కంపెనీల మీద పడి అలాగే దోచుకున్నారు సార్ అందరూ. అప్పుడు ముందు ఉద్యమం టైంలో ఘోరం. ఇప్పుడైతే కాంగ్రెస్ సేమ్ థింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అయ్యింది అంత ఎందుకు సార్? చలాల మీద పడ్డది. ఇప్పుడు చూడండి ఘోరంగా వసూలు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఆశ్చర్యం ఉంటున్నా. కాంగ్రెస్ లో లాజర్స్ ఫేర్ అని ఎంతమంది వెళ్ళంటే ఎవరు పడితే వాడు దోచుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 5 తిట్టేవాడు. ఇప్పుడు ఎవరు తిట్టాలి? అందరూ తిట్టాలి, మనం తిట్టుకోవాలి. మనం తిట్టుకోవాలి. అది పరిస్థితి కాంగ్రెస్ అంట. కాబట్టి అది క్రమక్రమంగా ఎమ్మెల్యే స్థానాలు వచ్చే వరకు వీక్ అవుతుంది. ఇంకా డబ్బులు లేవు కాబట్టి ఎమర్జ్ అయ్యేది ఇద్దరే. నాకు తెలిసి ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ. ఇద్దరు ఏ పార్టీలు వేస్తారో తెలియదు, కలిస్తే సునామీ. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ జరుగుతాయా సార్? వాయిదా వేస్తాడు, అర్జెన్సీ లేదు కదా, వాయిదా వేస్తాడు. ఇప్పుడు ఆయనకి లోకల్ బాడీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్స్, సర్పంచ్ అయిపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఏమి దోకా లేదు. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టినామంటే పెట్టినట్టే ఉంటుంది. అందువల్ల విన్నా నేను ఆయన భవిష్యత్ 2 నెలలు 3 నెలలు వాయిదా వేస్తాడని. చూడాలి. జిహెచ్ఎంసీ కూడా అయిపోయింది. అదే సార్. ఇంకో ఫైనల్ ఇంకొకటి ఉంది సార్. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విషయం సార్. అవును, పాప వాళ్ళకు గవర్నమెంట్ సర్వీస్లో తీసుకుంటామని అప్పుడు కేసీఆర్ అజూరెన్స్ ఇచ్చాడు, జీవో కూడా ఇచ్చినట్టున్నాడు. అవును, అది తమిళిసై గారికి తీసుకెళ్ళి చేయడం. అయితే వాళ్ళకు గవర్నమెంట్ ఎప్పుడో చేయాల్సి ఉంటుంది. అప్పుడు 55 రోజులు సమ్మె చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సి ఉండేది. అన్యాయం జరిగింది. అది ఈ గవర్నమెంట్ అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కూడా వీళ్ళకి దోకా చేశారు. ఒకటి, నేను గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళని మీరు ఎంత పెంచుతూ పోతే అంత ఖర్చు ఎక్స్చెకర్ మీద పడుతుంది. అసలు అనుమానం లేదు. డార్నేషన్ ఆర్టీసీ. ఒకసారి గవర్నమెంట్లో చేరితే వాళ్ళ బెనిఫిట్స్ వేరు. వాళ్ళ పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది, అన్ని రకరకాలు వచ్చి నీకు మొత్తం దాని వీళ్ళకి వస్తుంది, బర్డెన్ వస్తుంది. కానీ యూ ఆల్రెడీ యాక్సెప్టెడ్, యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ జీవో. అది నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే, కానీ వేరే మార్గం లేదు. ఎట్లా నువ్వు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నప్పుడు వీళ్ళని రెగ్యులైజ్ చేయి. వీళ్ళంతా రకం చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ లాగా, కాంట్రాక్ట్ లాగా. వాళ్ళను దే డిజర్వ్. ఎన్నేళ్ళ నుంచి మనకు సర్వీస్ చేస్తున్నారు, చాలా ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నారు. సో నష్టం ఉంటుంది దానివల్ల, ప్రభుత్వానికి నష్టం, అది భరించాలి. ఇప్పుడు దాన్ని భరించాను. కొన్ని ఏమిటంటే సంస్థల ద్వారా వాళ్ళకు ఆదాయం ఉండదు. అంతమంది చేత ఆ దుకాణం మూసేయలేం. దాన్ని ఓ స్కూల్ ఉంది అనుకుందాం, దాన్ని సరే ఇది లాస్ వస్తుందని మూసేస్తారు. కంపెనీలా పోయలేదు, దాన్ని నడపాల్సింది. అదే పద్ధతిలో ఆర్టీసీలో కూడా లాస్ వస్తుంది, గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. కానీ వాడు డిజర్వ్ రెగ్యులరేషన్. చెప్పావు నువ్వే, మరి అవుట్ సోర్సింగ్ ఉండదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు. వీడు కూడా కాంట్రాక్ట్ మొత్తం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు. సింగరేణి కూడా అన్నావు, సింగరేణి ఎత్తేస్తాం, అవుట్ సోర్సింగ్ ఉండదు, ప్రతి వాడు గవర్నమెంట్ సర్వీస్ చేసి పడేస్తా అన్నావు లేదా? టీఆర్ఎస్ ప్రభుత్వ అష్యూరెన్స్ అది. ఆ మాట అన్నాక ముందు వీళ్ళని చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి, నేను పెట్టుకోవాలి, రెగ్యులర్ చేయాలి. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు, అది రెక్టిఫై చేయాలి. అది వాళ్ళ ఆందోళన జనరల్ తప్పులేదు. ఆందోళన నువ్వు ఇచ్చావు కాబట్టి జీవో. కానీ మరీ దారుణం సార్. కానీ వాళ్ళు అడిగేది కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు కదా సార్. సకల జనుల సమ్మె ఇప్పుడు చివరి దశలో సకల జన పోరాటాలు ఆర్టీసీ వాళ్ళు మెయిన్. నాకు తెలిసి 52 రోజులు వస్తారు. అవును, దాని ఇంపాక్ట్ కూడా డెసిషన్ మేకింగ్ మీద పడ్డది. ఒక పక్క ఉద్యోగులు చేశారు, పెన్ డౌన్ అసలు గవర్నమెంట్ నడవలే. ఇంకోటేమో ఆర్టీసీ వాళ్ళు చేశారు, సింగరేణి చేశారు. సింగరేణి ఉత్పత్తి ఆగిపోయింది. అన్నీ ఒకటి తర్వాత జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు అనేది తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కేంద్ర ప్రభుత్వం మీద పడడం వల్లనే, అది వేయడం వల్లనే తెలంగాణ వచ్చింది. అది వచ్చేది కదా. సో ఆర్టీసీ కంట్రిబ్యూషన్ కూడా ఉంది అందులో. సో వాళ్ళకు ఏం వాగ్దానం చేసావు అది చెయ్యి ముందైతే. అవును సార్.
వాళ్ళకి ఏదో యూనియన్లు అంతకుముందు యూనియన్లు ఎత్తేసారు ఎవరికి కేసీఆర్ గారు. ఇప్పుడు యూనియన్లు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారంట. అది కూడా చేయట్లేదు. పిఆర్సీలు ఇవ్వలేట సార్, 2 పిఆర్సీలు ఏమో రావాలట సార్. అదే ప్రాబ్లం. మార్నింగ్ చూస్తాను నేను, పెన్షన్ వాళ్ళకి కూడా సరిగ్గా డబ్బులు రావట్లేదని, డిఏలు పూర్తిగా రిలీజ్ కాలేదు. ఒక ఐటమ్ వచ్చింది, న్యూస్ ఐటమ్. సో అందుకే రేవంత్ రెడ్డి అనే వాడి యొక్క పరిపాలన సరిగ్గా లేదు అనడానికి అది ఇవన్నీ కారణాలు. ప్రైవేటు వీటిలో ఈవెన్ ఎంప్లాయీ ఒకటేమో రిక్రూట్మెంట్ ఆపావు, అనుకున్న ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. సరే ఇస్తే 30,000 కావచ్చు, 40, 50, 60 ఇచ్చావు. మిగిలినది పెట్టాలన్నది ఒకటి, ఇక్కడ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళకి హామీలు ఇచ్చావు, ఆర్టీసీని రెగ్యులైజ్ చేస్తాను, గవర్నమెంట్ సర్వీస్ తీసుకుంటాను. తర్వాత వైద్య సర్వీసులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ అయితే మీరు ఆశ్చర్యపోతారు. కోడికి 800, కోడికి 1200, కోడికి 2000 ఇట్లా పోతున్నాడు వాడు. అది ఏం తింటాడు అసలు? 2,000 రూపాయల జీతం మీరు పోయి చూడండి, నిమ్స్లో ఆ స్వీపర్కి ఇస్తారు. అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ అయితే 20,000 ఇస్తారు. అవుట్ సోర్సింగ్ ఎందుకు పెట్టారు? డబ్బులు సేవ్ చేసుకున్నాను. పోనీ ఎంతకి ఇస్తున్నావు? 2,000కి ఎవరైనా బతుకుతాడా? కనీసం రోజు 100 రూపాయలు కూడా పడతాయి కదా సార్. న్యాయం ఎక్కడ అంటే వాడు ఏంటంటే రేషన్ బియ్యం అట్లాంటివి తీసుకొని ఓ పూట తిని ఓ పూట తినక. మీరు మీడియాలో స్టడీ చేయండి, ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఉందో. అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ అని పెట్టుకోవచ్చా? ఎందుకంటే నువ్వే కదా మమ్మల్ని పరిపాలించాల్సింది. నీ దగ్గరే వాడు 2,000 జీతాన్ని పడి వస్తుంటే ఇక బయట వాళ్ళ గురించి మనం ఏమడుగుతాం? సో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రతి వాళ్ళని కూడా వాడు రెగ్యులరైజ్ చేయాలి, ప్రభుత్వ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి, ఇచ్చి కాపాడాలి తప్ప దాని దిశగా అసలు నీకు అవగాహన కూడా ఉందో లేదో తెలియదు రేవంత్ రెడ్డికి. అదే ఎందుకంటే శాఖ పెట్టుకున్నాడు, ఇంపార్టెంట్ విద్యాశాఖ ఉంది. అరే నువ్వు చేయబోయే రివ్యూ నీకు తెలుస్తుంది కథ ఏందో. 1400 స్కూలు తెలంగాణ అట ఎంటైర్ కంట్రీలో నెంబర్ 2లో ఉందట. ఏది? ప్రభుత్వ రంగ సంస్థలో విద్యార్థులు లేని స్కూళ్ళలో 1400 స్కూళ్ళలో విద్యార్థి లేడు. ఎందుకు ఆ టీచర్ ఉన్నారు, ఎందుకు వాళ్ళ జీతాలు ఇస్తున్నారు? అసలు దీన్ని ఇటువంటి కలపాలి కదా, రేషనలైజ్ అండ్ రెగ్యులరైజ్ చేయాలి కదా. ఇది ఎందుకు చేయట్లేదు నువ్వు అని నువ్వు రివ్యూ ఎప్పుడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఇది ప్రాబ్లం. బేసిక్గా ఉన్నటువంటి మనం సంస్కరించాల్సినటువంటి ఏవైతే వైద్యం ఉందో, విద్య ఉందో, ఆ రెండు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, శిథిలమైపోయినాయి అసలు. సో వీటి గురించి ఆయన సీరియస్గా ఆలోచిస్తున్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకోటి నిరుద్యోగుల గురించి, వాడు కూడా 1 lakh 2 lakh జాబ్స్ ఇస్తా అంటే అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు 28 లక్షలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు కూడా డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగులు ఇలా ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఎన్ని గొడవలు సార్. తెలంగాణ రాకముందంటే తెలంగాణ కోసం ఇప్పుడు ఉద్యమాలు చేసాం. ఇప్పుడు ప్రభుత్వాలు పని చేయమని ఉద్యోగాలు చేస్తున్నారు. మన ప్రభుత్వమే మనమే. అది రాకూడదు. ఈవెన్ నిరుద్యోగులు కూడా వాళ్ళకు ఓ దగ్గర ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఏర్పరచాలి, ఓ దగ్గర స్కిల్ ఇచ్చి, లేదా స్కిల్ ఇచ్చి వాడు పక్క రాష్ట్రం పోయి అక్కడే జాబ్ చేస్తాడు, లేదా స్థానికంగా ప్రభుత్వ రాయితీలు తీసుకుంటా పరిశ్రమల దగ్గర మీరు రూల్ పెట్టాలి. ఆంధ్రాలో వచ్చింది ఆ జీవో. ఏంటి అంటే ఇక్కడ కనుక మా ప్రభుత్వ స్థలం తీసుకున్నా, ట్యాక్స్ రిబేట్ అడిగినా, ఇంకేది అడిగినా, అది నువ్వు ఎలిజిబిలిటీ ఇస్తున్నప్పుడు అక్కడ 95% మా స్థానికులకైనా ఉద్యోగాలు అక్కడ పెట్టాడు. ఆంధ్ర కియా నెక్స్ట్ వచ్చినప్పుడు స్థానికులకి ఎక్కువ శాతం ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. కానీ ఆ జీవో అనేమో అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ 95% జీవో ఎందుకు ఇవ్వను? ఇస్తే వాడు ప్రైవేట్ కంపెనీ చచ్చుకుంటూ ఎవరు లోకల్ ఎత్తుకుంటూ ఇస్తారు. లేకపోతే ఇప్పుడు ఈ బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలు ఎందుకు సార్ బంధు ఉద్యోగులు, అపార్ట్మెంట్స్, హోటల్స్, లేదా ఇంకెక్కడ కొన్ని ప్రభుత్వ రంగం నేను చెప్పి అవుట్ సోర్సింగ్ అంతా బీహారోడు, ఒరిస్సా వాడు రాను నన్ను వాడు మనిషే. ముందు మనోడు కదా కొట్లాడి తెచ్చుకుంది సార్. మన కొట్లాడి 1200 మంది చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో ముందు మన వాళ్ళ అవసరాలు తీరినాక మనకి యాక్సెస్ అయిపోతే వేరే వాడికి ఇస్తాం, అప్పుడు ఇవ్వాలి. అంతేగాని వీడు మనవాడికి తిండి తినడం లేదు, వాడు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసి మనది కొట్టేస్తే నువ్వేం చేస్తున్నట్టు అంటా నేను. సో మరి ఏంటి సార్ వీటన్నిటి మీద ఇలా ఉంది? మరి ప్రభుత్వానికి ఒక అవగాహన ఉన్నట్ట లేనట్ట ఫైనల్గా ఏంటి? నేనైతే ఊరికే గుడ్డిపాలలో జరుగుతున్నా, ప్రజాపాలన కాదు ఇది. ఆయన అన్నట్టుగా ఎవరు మన కేటీఆర్ గారు అన్నట్టుగా అడ్డి మరి గుడ్డి దెబ్బలేదు ముఖ్యమంత్రి అయ్యాడట. అంటే గుడ్డెత్తి చేలోబడే పరిస్థితి ఘోరం. రివ్యూస్ నాకు కనపడట్లా, ప్రభుత్వ అసలు దానికి ఒక ఇంటెంట్ కనపడట్లా, వాళ్ళకి చేద్దాము అనేటువంటి ఒక సోయి అది కూడా లేదు. ఏం రివ్యూ చేస్తున్నారు? తనకొంద వస్తున్నారు. ఏది కోల్ బ్లాక్ లో నీ వాటా ఎంత, నా వాటా ఎంత, నీళ్ళుడా నాలుడా ఎవరికి ఇవ్వాలి, ఈ పరిస్థితి సింగరేణి. ఇట్లాంటి వాటాలతో మంత్రులు మన అంత ప్రశాంతత ఏర్పడదట. వాటాలు సెట్ అయినాయి.
లేదా కోలు ఇంకా ఘోరంగా మండేది. ఇట్లా ఉంటే ప్రభుత్వం ఏం చెప్తాం. అందుకేనన్నా ఈ పరిపాలన గుడ్డెత్తి చేలబడేటే ఉన్నదని. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.